ఎనుకాట మన ఊరు ఎట్లుండేరా. So I just want to present this goggles to this iron lady and our fighter. 130 మంది సైక్లిస్టులతో 6500 కిలోమీటర్లు 9 రాష్ట్రాల గుండా. చిన్న గ్రామం నుండి ప్రతి ఒక్క అమ్మాయి కూడా, మా ఆయన కూడా CSF. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ 15 days జర్నీలో ఏదన్నా ఉందా? పెద్దగా పెయిన్ఫుల్ అంటే జై హింద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ మేఘ్ తేజ్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ మనకి ఎయిర్పోర్ట్స్ లో ఉండేది, షిప్ యార్డ్స్ లో ఉండేది, అండ్ ఇంకా మన ప్రభుత్వ రంగ అలాగే ప్రైవేట్ రంగ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటిల్లో ఉండేది వీళ్ళే. మన కామన్ పీపుల్ భద్రత విషయమై వాళ్ళు తీసుకునే చర్యలు, వాళ్ళ కుటుంబాలని సైతం త్యాగం చేసి వాళ్ళు మన కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టారు, అదే వందే మాతరం సైక్లథాన్ 2026 సెకండ్ ఎడిషన్. సో లెట్స్ హ్యావ్ అ స్మాల్ ఇంటరాక్షన్ విత్ దెమ్. హాయ్ అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సాయిబాబు. గత 14 సంవత్సరాలుగా CSF డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాను. సార్, మేము కోల్కతా నుంచి స్టార్ట్ అయ్యాము. 130 మంది సైక్లిస్టులతో 6500 కిలోమీటర్లు 9 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం వచ్చి వందే మాత్రం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా, అలాగే కోస్టల్ తీర ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మత్స్యకారులను సముద్ర మార్గం ద్వారా వచ్చే స్మగ్లింగ్, అలాగే అక్రమ రవాణా, అలాగే అక్రమ ఆయుధాలు, ఇవన్నిటి అవేర్నెస్ కల్పించడంతో పాటు తీరం ప్రాంతంలో వెంబడి వచ్చే ముప్పును వాళ్ళకి అవగాహన కల్పించి ముందుగానే పోలీసు వారికి, అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, అలాగే CSF డిపార్ట్మెంట్లకి సమాచారం అందించి దేశంలో ఏ విధమైన పెద్ద పెద్ద సంఘటనలు జరగకుండా దేశ భద్రతలో వారు కూడా ఒక సైనికులాగా పాలు పంచుకుంటారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. సార్, నా పేరు లేడీ హెడ్ కానిస్టేబుల్ వి లావణ్య. నేను ASG హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను. రీసెంట్లీ పోస్టెడ్ అయ్యాను. మా ఊరు జనగాం డిస్టిక్, వరంగల్ డిస్టిక్లో జనగాం. లేడీస్ని మేము 50% లేడీస్ మేమే ఉన్నాము. సో మేము కోస్టల్ ఏరియాస్కి ఉన్న విలేజెస్లో చెప్పాలనుకున్నది ఏంటంటే, వాళ్ళు కూడా ప్రతి చిన్న గ్రామం నుండి ప్రతి ఒక్క అమ్మాయి కూడా దేశ రక్షణ కోసం వాళ్ళు కూడా బయటికి వచ్చి దేశ సేవ చేసుకోవాలనేది నా యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే కోస్టల్ ఏరియాస్లో చాలామందికి అవేర్నెస్ ఉండదు. సో వాళ్ళకి మేము చెప్తున్నాము, అమ్మాయిలు కూడా చేయగలరు, అమ్మాయిలు కూడా బయటికి రావాలి, జాబ్ చేయాలి, యువతకి ఫిట్గా ఉండాలి, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. అండ్ ముందు మనం ఫిట్గా ఉంటేనే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, మన దేశం సురక్షితంగా ఉంటేనే మన రాష్ట్రాలు సురక్షితంగా ఉంటాయి. మై నేమ్ ఇస్ మౌనికా. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ ఇన్ జగిత్యాల డిస్ట్రిక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు CSF కి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఫ్యామిలీ నుంచి మా ఆయన కూడా CSF. నాకు తన నుండి కూడా మా ఫ్యామిలీ నుండి కూడా చాలా సపోర్ట్ ఉంది. నేను ఇంత దూరం రావడానికి కూడా వాళ్ళు కూడా కారణమే. యువతకి చెప్పేది ఒక్కటే నేను మెసేజ్ ఏంటంటే, ఈ మద్యము వీటికి అలవాటు పడొద్దు. వాటి వల్ల జీవితం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒకవేళ మీ ప్రాంతంలో ఎవరైనా అట్లా తెలిస్తే సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1970కి కాల్ చేయండి. అంతే నా మెసేజ్ అయితే. ఖాళీ సమయాల్లో ఎంటర్టైన్మెంట్ అంటే మీరేం చేస్తారు? ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ని మీరు కావాలి అని కోరుకుంటారు? చిన్న చిన్న తెలుగు పాటలు పెట్టుకొని అలా చిన్నగా, అంటే అది మెంటల్ స్ట్రెస్ దూరం చేసే విధంగా పాటలు పాడుకోవడం కానీ, డాన్స్ చేయడం కానీ, అలా మేము టైం ఉన్నప్పుడు చేస్తాం. చిన్న టైం దొరికినా ఆ చిన్న టైంలో మేము జాయ్ చేయడానికి ట్రై చేస్తాం. మీ ముగ్గురులో పాట ఎవరు పాడతారు ఇప్పుడు? డాన్స్ ఎవరు చేస్తారు? ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా, ఎనుకాట మన ఊరు ఎట్లుండేరా, అన్నదమ్ములో ఉన్నామురా, ఈ అడ్డుగోడలెవడు పెట్టిండురా, వీరబ్రహ్మం గారి జాతర వచ్చిందంటే ఊరు మొత్తం ఒక్కటాయేరా, అప్పుడెంత సందడు ఉండేదిరా, బడికాడ బాగోతం ఆడుతున్నారంటే చాపలెత్తుకొని వెళ్ళామురా, కలిసి కాలక్షేపం చేశామురా, పక్క ఇంట్లో నేడు ఫంక్షన్ అవుతుందంటే మనకు వాళ్ళకు మాటలే లేవని తలుపు మూస్తున్నారు పొద్దు కంతలా, ఆ వైభోగమే మాయేరా, మన ఊరి ఆనందం ఎటు ఆయరా, ఎట్లుండేరా ఊరు ఎట్లుండేరా, ఎనుకాట మన ఊరు ఎట్లుండేరా, చదువుకున్నోళ్ళంతా జ్ఞానం ఉన్నోళ్ళంతా బ్రతుకుదారి వెతుకులాడుతూ ఊరు విడిచి దూరంగా ఉన్నారు, ఊరు విడిచి దూరంగా ఉన్నారు, ఊరు మీద ప్రేమ ఎక్కువ ఉన్నోళ్ళంతా ఇక్కడే మిగిలి ఉన్నారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు.
థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ అండి. సో ఐ జస్ట్ వాంట్ టు ప్రెజెంట్ దిస్ గాగల్స్ టు దిస్ ఐరన్ లేడీ అండ్ ఆ ఫైటర్. లేదండి, మీరు యాక్సెప్ట్ చేసి తీరాలి. అండ్ అది మీకు చాలా బాగుంది. ఒక్కసారి నా కోసం అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరి కోసం. వావ్, లుకింగ్ బ్యూటిఫుల్ అండి, లుకింగ్ బ్యూటిఫుల్. హోప్ఫుల్లీ మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి కోరుకుంటున్నాను. మీ స్లోగన్ ఒకటి ఉంది, నేను విన్నాను, సురక్షిత్ తట్ సమృద్ధ్ భారత్. ఓకే, సో దానికి సంబంధించి దాని అర్థం ఎవరన్నా చెప్తారా మీలో? సురక్షిత సమృద్ధి భారత్ అంటే తీర ప్రాంతాలు సురక్షితంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది భారతదేశం అని చెప్పేసి, అందుకని మేము ఎంచుకున్నది తీర ప్రాంతాలను చైతన్యపరచడానికి. ఇప్పటి వరకు ఎన్ని రోజులు అయింది? ప్రెసెంట్ ఈ రోజు అయితే నెల్లూరుకి చేరుకున్నారు. మొదలైంది 28th కదా, జాన్. సో ఇప్పటి వరకు టోటల్ 26 days లో ఇవాళ 15 days. టోటల్ 25 days సార్, ఈ రోజు 15th డే. ఓకే, సో ఈ 15 days లో మీరు మీ టీం సభ్యులతో కానీ మీ ఇంట్లో వాళ్ళతో కానీ షేర్ చేసుకొని మోస్ట్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ 15 days జర్నీలో ఏదన్నా ఉందా? పెద్దగా పెయిన్ఫుల్ అంటే జస్ట్ ఫ్యామిలీని మిస్ అవుతున్నాం, ఇంట్లో వాళ్ళు అలా ఫీల్ అవుతారు ఇంకెన్ని రోజులు అన్నట్టుగా. అంతకుమించి పెద్దగా పెయిన్ఫుల్ మాకు మా జర్నీలో అలా ఏమీ లేదు సార్. అంటే ఎందుకంటే ఏదైనా మేము ఎంజాయ్ చేస్తూనే వెళ్తాం. మిమ్మల్ని మిస్ అవుతున్న మీ ఫ్యామిలీకి, మీరు మిస్ అవుతున్న మీ ఫ్యామిలీకి సుమన్ టీవీ నెల్లూరు తరపు నుంచి మీరు ఏదైనా మెసేజ్ కన్వే చేయాలనుకుంటున్నారా? సో వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండండి. మీరు స్ట్రాంగ్ గా ఉంటే మేము కూడా స్ట్రాంగ్ గా ఉంటాం. అండ్ త్యాగం, బలం అన్నిటినీ కూడా స్ఫూర్తిగా చేసుకొని ఆవిడ మాటలు ఉన్నాయని చెప్పొచ్చు. మనకి ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, సో మనలాంటి కామనర్స్ అందరికీ వాళ్ళ కుటుంబాలని దూరం పెట్టి మనకి పహారా కాస్తారు. మన భవిష్యత్తుని మనం మంచిగా ఉండడానికి వాళ్ళు అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇంకొక చిన్న మాట చెప్పాలి అని చెప్పి పిలిచారు సార్. ఒక చిన్న మాట ఏంటంటే యువతకు నేను చెప్పేది, ప్లీజ్ దయచేసి ఎవ్వరు జంక్ ఫుడ్ ఇది తినొద్దు. తిని మన హెల్త్ మనమే పాడు చేసుకోవద్దు. పాడు చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మనీ వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్లో అమ్మ వండిన ఫుడ్ తినండి, ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తినండి, హెల్దీగా ఉండండి. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్రివిలేజ్ టు us టు హ్యావ్ ఇన్ నెల్లూరు అండి. అండ్ మీకు కాసేపు ఆతిథ్యం కల్పించినందుకు నెల్లూరు వాళ్ళగా మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ జర్నీ. అండ్ మీరు ఏదైతే అనుకొని బయలుదేరారో అవన్నీ కూడా నెరవేరాలి. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ వాళ్ళు ఈ సుమన్ టీవీ నెల్లూరులో మిమ్మల్ని చూసి ఆనందించాలి. అండ్ సక్సెస్ఫుల్ గా మీరు ఈ టూర్, ఈ సైక్లోథాన్ కంప్లీట్ చేసి మరెన్నో ఇటువంటి ఎడిషన్స్ తీసుకొని రావాలి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మనం కలవాలి అని చెప్పి కోరుకుంటూ, జై హింద్, జై సుమన్ టీవీ న్యూస్ ప్రపంచానికి దర్పణం. సుమన్ టీవీని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.